వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోడీ మొట్టమొదటిసారిగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏం సాధించాలనుకుంది, ఏం సాధించింది అని చెప్పడంతో పాటు ఇది ఆర్మీ సాధించిన ఘన విజయంగా ఆయన చెప్పుకొచ్చారు. ఖచ్చితమైన లక్ష్యాలను గురిపెట్టి ఎక్కడ పాక్ పౌరులకు కానీ పాక్కి సంబంధించిన ఇతర అంశాలకు సంబంధించిన లక్ష్యం చేసుకోకుండా తీవ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడితో ప్రారంభించాము, ఇది మా ఘన విజయం అని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అలాగే ఈ సందర్భంగా పాకిస్తాన్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఏంటంటే ఇకపైన న్యూక్లియర్ బ్లాక్ మెయిలింగ్ చెల్లదు, అంటే మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మేము ఏవైనా చేయగలం అన్న ధోరణిని పాక్ మానుకోవాలి. అలాగే పాక్ గనక ఉగ్రవాదాలను పంపించి ఏదైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే ఇంతకంటే దారుణంగా పాక్ ని దెబ్బతీస్తాం గట్టిగా హెచ్చరించారు. పాక్ తీవ్రవాద స్థావరాల మీద భారత్ ఎలా దాడి చేసింది అన్న విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే పాకిస్తాన్ ని ఒక టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ అని, పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని కనుక నిర్మూలించకపోతే అది పాక్ ఉనికికే ప్రమాదం, పాక్ ఉండదు అనే విషయాన్ని కూడా ఆయన గట్టిగా చెప్పారు. ఇది యుద్ధాల తరం కాదు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ గతంలో రష్యా ప్రధాని పుతిన్ తో మాట్లాడుతున్నప్పుడు ఇదే విషయాన్ని చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం మానుకోవాలి, ఇది యుద్ధాల తరం కాదు అన్న విషయాన్ని చెప్పారు. అదే విషయాన్ని ఇప్పుడు కూడా చెప్పుకొచ్చారు, ఇది యుద్ధాల తరం కాదు. అలాగే ఉగ్రవాదులకు కూడా ఇప్పుడు చోటు లేదు అన్న విషయాన్ని కొత్తగా జోడించి చెప్పుకొచ్చారు. ఉగ్రవాద ఫ్యాక్టరీని పూర్తిగా నిర్మూలించకపోతే పాక్ గుణపాఠం చెప్పు తీరుతాం అని ఈసారి గట్టిగా సందేశం ఇచ్చారు. ఇది పాక్ ఒక్కదానికే కాదు, పాక్ మిలిటరీకి, పాక్ ప్రభుత్వానికి, అలాగే జిహాదీలతో పాటు ప్రపంచం మొత్తానికి భారత్ ఏంటి, ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ ఏం సాధించింది అన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మరికొన్ని విషయాలు చెప్పారు. టెర్రరిజం అండ్ ట్రేడ్, అంటే ఉగ్రవాదం వ్యాపారం కలిసి నడవు, అలాగే ఉగ్రవాదం చర్చలు కలిసి నడవు, అలాగే రక్తం నీళ్లు కలిసి నడవు అన్నారు. అంటే ఏంటంటే ఉగ్రవాదం ఉన్నంత వరకు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నంత వరకు పాకిస్తాన్ తో ఎలాంటి చర్చలు ఉండవు, ఎలాంటి వ్యాపారం ఉండదు. అలాగే ఇలాంటి మధ్యవర్తిత్వం చేసే లాంటి అమెరికాకి కూడా ఇందులో ఒక సందేశం ఉంది. అంటే పాక్ ఉగ్రవాదాన్ని ఆనుకునే వరకు మేము ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్ తో సంధి కుదుర్చుకోము, అలాగే అమెరికా జోక్యాన్ని కూడా అనుమతించము అని అన్యాపదేశంగా ఆయన చెప్పుకొచ్చారు. అలాగే పాక్ తో చర్చలు ఉండవని చెప్తూనే ఆయన పాక్ తో మాట్లాడాలంటే మేము ఒకే ఒక విషయం మాట్లాడతాం, అది ఉగ్రవాదం. అలాగే రెండోది పిఓకే, ఉగ్రవాదాన్ని నిర్మూలించడం, పిఓకే మాకు స్వాధీనం చేయటం, అన్యాయంగా ఆక్రమించిన పిఓకేని భారత్కి స్వాధీనం చేస్తే తప్ప ఇక పాక్ తో మాట్లాడేది ఏమీ ఉండదు అని గట్టి సందేశాన్ని, సంకేతాన్ని ఇచ్చారు. అలాగే ఆపరేషన్ సింధూర్ ద్వారా బహావల్పూర్, మురిడ్గే, ముజాఫర్పూర్ లో జరిగిన దాడులు ఎలా జరిగాయి, తీవ్రవాద స్థావరాలని ఎలా మట్టుబెట్టాయో అని చెప్పుకొచ్చారు. మేము పిఓకే పరిధిలోనే కాదు, పాక్ అంతర్భాగంలోకి వెళ్లి మేము ఏదైతే లక్ష్యంగా చేసుకున్నామో ఆ తీవ్రవాద స్థావరాల మీద దాడి చేశాము, దాదాపు 100 మంది తీవ్రవాదులు, కరడుగట్టిన తీవ్రవాదులు మేము తుదముట్టించాము అన్న విషయాన్ని ఆయన చెప్పారు. సో పాక్ కి హెచ్చరిక చేశారు. పాక్ ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ ఏం సందేశం ఇవ్వదలుచుకుందో కూడా చెప్పారు. దాంతో పాటు ఆపరేషన్ సింధూర్ ఆగలేదు, పాకిస్తాన్ గనక ఇంకా రెచ్చిపోతే గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. గత 7వ తారీఖున ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన తర్వాత పాకిస్తాన్ దాడులు చేస్తూ వెళ్ళిన తర్వాత దాన్ని తిప్పికొట్టడంలో త్రివిధ దళాలకు మోడీ పూర్తి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. వాళ్ళు గనక ఏమైనా రెచ్చిపోతే, ఎక్కడైనా కదలికలు కనిపించినా, ఎక్కడైనా డ్రోన్లు, క్షిపణుల ప్రయోగం చేసినా గట్టిగా రిటాలియేట్ చేయమని వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు. ఆ విధంగానే త్రివిధ దళాలు అద్భుతమైన విజయాలు సాధించాయి. ఈ సందర్భంగా భారత్ ఈ విజయాల గురించి ప్రపంచం అంతా చెప్తుండగా పాకిస్తాన్ ఏం చేస్తుందంటే తనేదో ఘన విజయం సాధించినట్టుగా భారత్కి చెందిన 3 రఫేల్ యుద్ధ విమానాలు కూల్చేశాము, అలాగే S-400 రక్షణ వ్యవస్థని దెబ్బతీశాము, మిరేజ్ విమానాలను కూల్చేశాము, అలాగే భారత్ ఎయిర్ బేస్లని తునాతురుకలు చేశాము, ఇలాంటి ప్రచారం చేసుకుంటోంది. అలాగే కొన్ని AI ఇమేజ్లను, కొన్ని పాత ఫోటోలను చూపించి ప్రపంచం ముందు పెడుతోంది. దీన్ని భారత్ తీవ్రంగా ఖండించడమే కాదు, వాస్తవాలు ఇది అని చెప్తారు. మేమేం చేశాము అన్న విషయాన్ని ఈ 3 రోజులుగా 7వ తారీఖున ప్రారంభించింది, 10వ తారీఖు వరకు జరిగిన ఈ వ్యవహారాలకు సంబంధించిన అంశాలన్నిటినీ భారత్ శాటిలైట్ చిత్రాల ద్వారా ఉదాహరణలతో సహా చూపిస్తోంది. ఇది పలానా ప్లేసు, ఈ ప్లేస్ మా దాడుల తర్వాత ఇలా తయారైంది అని ఉదాహరణ పూర్వకంగా చూపిస్తోంది. సో ఇది గతంలో భారత్ దాడులకు పాల్పడినప్పుడు ఇది అబద్ధము అని పాకిస్తాన్ కూడా దాన్ని ఖండించింది. అంటే భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు కానీ, ఎయిర్ స్ట్రైక్స్ చేసినప్పుడు కానీ భారత్ అలా చేయలేదు అన్న ప్రచారాన్ని
ప్రజల ముందు పెట్టడానికి ఒక అబద్ధపు నరేషన్ చేయడానికి ప్రయత్నించింది. ఈసారి భారత్ లో ఉన్న ప్రతిపక్షాలకు గాని అలాగే ఇతర దేశాలకు గాని ఎలాంటి సందేహాలకు ఆస్కారం లేకుండా భారత్ వ్యూహాత్మకంగా ముందుకెళ్ళింది. ప్రతి దాడిని శాటిలైట్ చిత్రాల ద్వారా ప్రజల ముందుంచింది. సో ఎక్కడా అబద్ధ ప్రచారం చేసుకోవడానికి అవకాశం లేకుండా, ఇది అబద్ధము అని ప్రతిపక్షాలు ఆరోపించకుండా వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంది. సో భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది, సైనిక పరంగా వ్యూహాత్మకంగా వ్యవహరించింది, అలాగే ఆయుధాల పరంగా కూడా భారత్ ఆయుధాలు 100% పర్ఫెక్షన్ తో పనిచేసాయి. భారత్ రఫేల్ యుద్ధ విమానాలను వాడింది. ఈ రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ కి చెందిన, మీకు తెలిసిందే. అలాగే S-400 రక్షణ వ్యవస్థ వాడింది. ఇది S-400 అనేది రష్యాకి సంబంధించింది, ఈ విషయం కూడా తెలిసిందే. అలా ఇజ్రాయెల్కి సంబంధించిన కొన్ని ఆయుధాలను వాడింది. ఇవి కాకుండా భారత్ మేక్ ఇన్ ఇండియా స్కీమ్ కింద రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణులను కూడా వాడింది. ఇది 99.99 యాక్యురసీతో ఇవి పనిచేశాయి. అంటే బేసికల్గా మేక్ ఇన్ ఇండియా స్కీమ్ కింద పనిచేసిన ఈ విమానాలని, బ్రహ్మోస్ క్షిపణులని మొట్టమొదటిసారిగా పాక్ పైన దాడుల సందర్భంగానే ఉపయోగించారు. ఇది మొదటి 2 రోజుల్లో ఉపయోగించలేదు, తర్వాత రోజుల్లో దీన్ని ఉపయోగించారు. 10వ తారీఖున తీవ్రంగా వాటిని వాడారు. సో దానివల్ల పాకిస్తాన్కి సంబంధించిన రక్షణ వ్యవస్థలు, మిలిటరీ వ్యవస్థలు కూడా బాగా దెబ్బతిన్నాయి. 11 రక్షణ వ్యవస్థలు దెబ్బతిన్నట్టుగా భారత్ ప్రకటించింది. వీటికి సంబంధించిన ఉదాహరణలతో సహా భారత్ చూపించింది. సో ఇదొకటి. తర్వాత ఈ సందర్భంగా S-400 విమాన వ్యవస్థ దెబ్బతినలేదు అని భారత్ ప్రత్యక్షంగా చూపించింది. దాంతోపాటు రఫేల్ యుద్ధ విమానాలు పోల్చడం అనే అంశం మీద అధికారులు అడిగినప్పుడు, అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్ ఏకే భారతి, అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ రాజీవులతో సమావేశమైనప్పుడు విలేకరులు అడిగారు, సార్ ఇది కూలిందా అంటే ఆయన ఏకే భారతి దానికి ఆసక్తికరంగా జవాబు చెప్పారు. యుద్ధం జరిగేటప్పుడు ఏదైనా జరగచ్చు, అయితే మేము టార్గెట్ ని కొట్టామా లేదా అన్నంత వరకే మా బాధ్యత. సో ఆ తర్వాత ఎంతమంది చనిపోయారు, ఏవి పోయాయి అనేది విషయం తర్వాత తీసుకుంటాం. మేము 100% పర్ఫెక్షన్ తో టార్గెట్ చేసాము, 100% పర్ఫెక్షన్ గా ఫలితాలు వచ్చాయి. మేము ఆశించిన మేరకు తీవ్రవాదుల్ని మట్టుపెట్టగలిగాం. దాదాపు 100 మంది తీవ్రవాదుల్ని మేము అణిచివేయగలిగాము. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థలకు సంబంధించిన కీలకమైన తీవ్రవాదులు చనిపోయారు. అలాగే జైషే మహమ్మద్ చెందిన 5 కరడుగట్టిన తీవ్రవాదులు చనిపోయారు ఆయన చెప్పుకొచ్చారు. విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన వివరాలను అందిస్తూ ప్రజల్ని అప్డేట్ చేస్తుంది. ఇది ఒకవైపు. రెండో వైపున పాకిస్తాన్ 10వ తేదీన కాల్పుల విరమణ చేయవలసిందిగా భారత్ను కోరింది. ఆ రోజు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్కి చెందిన అధికారి భారత్కి చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ తో మాట్లాడారు. భారత్ పాకిస్తాన్ల మధ్య హాట్ లైన్ వ్యవస్థ అందుబాటులో ఉంది. ఇది 1971 నుంచి ఉంది. ఇది అవసరమైనప్పుడు మాత్రమే వర్క్ చేస్తుంది. సో ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఇది ఓపెన్ అయింది, మాట్లాడుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. సో 10వ తేదీ మధ్యాహ్నం డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అడిగి కావాలని మీరు కాల్పులు విరమించమని అడిగినప్పుడు భారత్ అందుకు ఓకే చేసింది. కానీ అదే రోజు రాత్రి కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్న 2 దేశాలు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత పాక్ అదే రోజు రాత్రి కాల్పుల విరమణని ఉల్లంఘించింది. ఇది ఒకటి. రెండోది, నిన్న ప్రధాని గట్టిగా హెచ్చరికలు చేశారు. ఉగ్రవాదాన్ని క్షమించం, ఏ రకమైన ఆయుధ ప్రయోగం చేసినా భారత్ మీదకి వచ్చినా మేము తిప్పికొడతాము, కఠినంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే మళ్ళీ పాక్ దాడులకి తెగబడింది. సో జమ్మూ కాశ్మీర్, అమృత్సర్ లాంటి ప్రాంతాల్లో డ్రోన్లు ప్రయోగించింది. సో భారత్ విజయవంతంగా తిప్పికొట్టింది. కానీ ఇది పాకిస్తాన్ కి సంబంధించిన వక్ర బుద్ధిని సూచిస్తోంది. సో మాట నిలబెట్టుకోకపోవడం అనేది పాక్ రక్తంలోనే ఉంది ఒకటి. ఇంకోటి, పాక్ ప్రభుత్వానికి పాక్ మిలిటరీకి కోఆర్డినేషన్ లేదా, ఎందుకు ఇలా జరుగుతుంది అన్న అనుమానాలు కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అంటే పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఇస్లామిస్ట్ ఫండమెంటలిస్టు, ఇస్లామిస్ట్ ధోరణులతో పాక్ మాట వింటలేదు, ప్రభుత్వం మాట వింటలేదు అన్న అనుమానాలను కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం చెప్పినట్టు మిలిటరీ నడుచుకోవడం అనేది ఇప్పుడు అవసరం. ఇప్పటి వరకు పాకిస్తాన్ మిలిటరీ, పాకిస్తాన్ ప్రభుత్వము, తీవ్రవాదులు కలిపే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ప్రభుత్వంలో భాగంగా తీవ్రవాదులు ఉన్నారు. తీవ్రవాదుల్ని పాక్ కాపాడుతూ ఉంటుంది, వాళ్ళకి షెల్టర్ ఇస్తూ ఉంటుంది. వాళ్ళని ఇతర దేశాల మీద దాడులు చేసి వాళ్ళని తీవ్రవాదులుగా ప్రకటించినా సరే గ్లోబల్ టెర్రరిస్ట్ గా ముద్ర వేసిన వాళ్ళని కూడా భద్రత కల్పిస్తూ వాళ్ళకి ప్రత్యేక సౌకర్యం కల్పిస్తూ కాపాడుతూ ఉంటుంది. ఎందుకంటే తీవ్రవాద సంస్థల అవసరం తనకు ఉందని పాకిస్తాన్ భావిస్తూ ఉండటమే దీనికి కారణం. పాకిస్తాన్ తీవ్రవాదుల అడ్డా, తీవ్రవాదుల్ని కాపాడటం అనేది మిగతా ఏ దేశంలోనూ మనకి కనపడదు. తీవ్రవాదులు షెల్టర్ ఇవ్వటం, అవసరమైతే తీవ్రవాదులు యుద్ధానికి పంపించడం అనే యాక్టివిటీ పాకిస్తాన్ లో గత కొన్నేళ్లుగా, కొన్ని దశాబ్దాలుగా సాగుతుంది. ఈ విషయానికి సంబంధించి అమెరికా విదేశాంగ మంత్రిగా ఒకప్పుడు పనిచేసిన హిల్లరీ క్లింటన్ ఒక మాట అన్నారు. ఏంటంటే, మన పెరట్లో పాములు పెంచుకుంటూ అవి పక్కన వాళ్ళకి మాత్రమే కాటేస్తాయనుకోవడం చాలా పొరపాటు అన్నారు. అంటే ఏంటంటే, మన పెరట్లో మన పావులు ఉంటే ఆ పావులు మనం కూడా కాటేయచ్చు. సో ఇది తీవ్రవాదానికి సంబంధించిన అంశం. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ గుణపాఠాలు కనుక నేర్చుకోకపోతే ఇప్పటికైనా
అర్థం చేసుకుని భారత్ నుంచి వచ్చే తీవ్రమైన దాడిని గాని, భారత్ శక్తి సామర్థ్యాలను గాని గుర్తించి బుద్ధి తెచ్చుకోకపోతే మరింత నష్టపోవటం మాత్రం ఖాయం. అలాగే పాకిస్తాన్ చేసిన ఆరోపణలు ప్రపంచం ముందు పెట్టిన భారత్ తన ఖ్యాతిని పెంచుకుంది. ఆపరేషన్ సింధూర్ ద్వారా మరో మెట్టు పైకెళ్ళింది.